మీ అక్కయ్య కూడా సినిమాల్లో చేశారు కదా, అంటే హీరోయిన్ గా చేశారా, అంటే తమిళ తెలుగు? తమిళ్ హీరోయిన్గానే చేశారు. ఓకే ఓకే. ఒక 10 మూవీస్ వరకు చేశారు. ఇంకా మంచి మ్యాచ్ వచ్చేసిందని పెళ్లి చేశారు. బట్ నాకు ఉంటుంది ఎందుకు పెళ్లి చేశారు అప్పుడే అని ఉంటుంది. ఎందుకంటే మా అక్క చాలా అందంగా ఉంటుంది. తెలుగులో కూడా ఏదో సినిమా చేసినట్టున్నారు కదా? తెలుగులో చేశారు అప్పుడు ఇంకా చిన్న ఏజ్ అప్పుడు చేశారు. ఇంకా చిన్న పాపగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు, అంటే చదువుకుంటున్నారా ఇంకా? చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్టెన్స్ లో చేస్తున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ డిస్టెన్స్ లో చేస్తున్నా. బట్ అనుకున్నాను నేను కూడా కాలేజ్ వెళ్ళి చదవాలని, సెట్ అవ్వట్లేదు. అంటే ఇది కాకుండా ఇంకా మీరు డాన్స్ అట్లాంటివి ఏమైనా నేర్చుకుంటున్నారా? డాన్స్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇష్టమైన హీరో ఎవరు? దుల్కర్ సల్మాన్ మలయాళం హీరో. ఓకే. అలా ఒక్కొక్క ఇండస్ట్రీకి ఉన్నారు. బట్ నేనేం చెప్తానంటే ఎవ్రీబడి ఈజ్ గుడ్ యాక్టర్. నాకు అందరూ ఇష్టమే. నాకు చూసిన ప్రతి మూవీకి నేను ఫ్యాన్ అయిపోతాను. అలా ఒక్కొక్కరిని మారుస్తూ ఉంటాను. బట్ అందరూ ఇష్టమే యాక్టింగ్ని బట్టి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం, అంటే మీ మమ్మీ కూడా సినిమాల్లో ఉన్న మీకు తెలీదు, మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి. ప్లస్ మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చేసింది ఏది? ఇదే మూవీ? అదే మూవీ. ఓకే. అందులో చేసేప్పుడు మీకు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు చుట్టూ జనాలు ఉంటారు, అందరి మధ్యలో యాక్షన్ చేయాలి, అట్లే ఏమని మీరు ఇంట్రావర్ట్ యాక్చువల్గా, ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ నాకు భయం ఉండేది అంతకుముందు, ఎలా ఫేస్ చేస్తాను. మా మమ్మీ నాకంటే మా మమ్మీకి ఎక్కువ భయం ఉండేది. చేస్తుందా లేదా, ఏం చేస్తుంది, భయపడుతుందా అని. బట్ నాకేం అనిపించలేదు. లిటరల్లీ నిజమే చెప్తున్నా, నాకేం అనిపించలేదు. కెమెరా ముందు వెళ్ళగానే ఒక వీడియో షూట్ చేసినట్టే అనిపించింది. ఫస్ట్ సీన్ ఏంటి మీది? అప్పుడు ముహూర్తం షాట్ అప్పుడు తీశారు. అది హారతిస్తాను, బాగా మంచిగా వెళ్ళేసిరా, నీకే విజయం దక్కుతుంది అన్న ఒక డైలాగ్ మీద బేస్డ్ సీన్. అదే నాకు గుర్తుంది. నేనేం భయపడలేదు. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా మూవీ? రిలీజ్